నేను నీకు దగ్గరుండి పెళ్లి చేశాను. నువ్వు నా కూతురువమ్మా. కోడలంటే కూతురుతో సమానం కదా. నువ్వు బావుండాలని, నిన్ను దుర్గమ్మ అర్థం చేసుకుని ఆదరించాలనేదే నా తపన. ఎదిరిస్తూ ఉన్నావు. నన్ను కన్న బిడ్డలా, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు కోడలిగా కాదు మామయ్య, కూతురిగా పుట్టాలనుంది. ఈ జన్మలో కూడా నువ్వు నా కూతురు వినమ్మా. ఈ వేషం ఎంత కష్టమో తెలుసా? ఒక పక్క విగ్గు దురద పెడుతోంది, ఇంకో పక్క ఆ పిన్నీసులా గుచ్చి గుచ్చి నీ పేరేంటి ఊరేంటి అని కంగారు పెట్టింది. అసలు సన్యాసులకు బైరాగులకు పేరేంటి ఊరేంటి? ఆవిడ పిచ్చి కాకపోతే. అవును మామయ్య. మొదట్లో ఈ వేషం అనగానే భయపడ్డాను. దుర్గమ్మ దద్దమ్మ కాదు, పాదరసంలా కనిపెట్టేస్తుందని చాలా టెన్షన్ పడిపోయాను. కానీ ఇంత ఈజీగా పని అయిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దుర్గ చాలా ఈజీగా మన ట్రాప్లో చిక్కుకుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందమ్మా. మామయ్య, ఇది చాలా చిన్న సక్సెస్. దీనికే మురిసిపోయి ఎగిరి గంతులేస్తే మనం తెలివి తక్కువ వాళ్ళం అవుతాము. దుర్గమ్మ నిన్ను సాక్షాత్తు ఈశ్వరుడే అనుకుంటుంది. ఆవిడ నీకోసం వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. అప్పుడు అసలు నాటకం మొదలు పెడదాం. అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియనివ్వద్దు. అంటే ఈ గెటప్ ఇంకా కంటిన్యూ చేయాలా? ప్రస్తుతానికి కావా పెడదాం. దుర్గమ్మ ఇప్పుడే కదా భక్తి పార్వశ్యంలో తేలుతుంది. ఇంకా ఇంకా డీప్గా ఈ SMS బాబా మాయలో పడాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. అవును మామయ్య, నువ్వు క్యాంప్ పని మీద బయట ఉన్నాను అని చెప్పి ఇలా బయట ఉండి నాటకం ఆడే బదులు ఇంటికి ఎందుకు రాకూడదు మామయ్య? అయ్యో, మరి ఇంట్లో ఉంటే నాటకం ఎలా కంటిన్యూ చేస్తాను తులసి? దొరికిపోతే? ఖచ్చితంగా దొరకం మామయ్య. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. ఇంట్లో దుర్గమ్మత్త భర్త కృష్ణప్రసాద్గా ఆవిడికి భక్తి పొంగిపోయి గుడికొచ్చినప్పుడు SMS బాబాగా డ్యూయల్ రోల్ చేసేయచ్చు. ఆవిడ కదలికలు కనిపెట్టి ఏ క్యారెక్టర్లో కావాలంటే ఆ క్యారెక్టర్లోకి దిగిపోవచ్చు. కరెక్టే, కానీ లేదు గీనీ లేదు మామయ్య. క్యాంప్కెళ్ళిన కృష్ణప్రసాద్ గారిని దుర్గమ్మత్త ఫ్రెండ్సో దుర్గమ్మతో ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటున చూస్తే బాహుబలి యుద్ధం జరుగుతుందప్పుడు. నిన్ను నన్ను ఇద్దరిని బలి చేస్తుంది. నిజమే తులసి, ఈ టెన్షన్ కన్నా ఆ టెన్షన్ ఇంకా పెద్దది. నేను అబద్ధం చెప్పి ఇదే ఊళ్ళో ఉన్నానని తెలిస్తే దుర్గ చాలా హర్ట్ అవుతుంది. తను హర్ట్ అయితే నేను కూడా హర్ట్ అవుతాను. అబ్బా, ప్రేమ. భార్యని ఓడించాలి, భార్యకేమీ కాకూడదు. ఎంత ప్రేమో. సరేలే, అయితే ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు మామయ్య. ఎలా తులసి? మొన్న ఫోన్ చేసినప్పుడు 10 రోజులని అబద్ధం చెప్పాను కదా, ఉన్నట్టుండి ఎలా రాగలను? హూనా మామయ్య, నేను చూసుకుంటాను కదా మామయ్య. దుర్గమ్మ ఇప్పుడు ఫుల్ డివోషనల్లో ఉంది. మనం ఆడమన్నట్టల్లా ఆడుతుంది. పూజ అయిపోయాక ఆవిడ పీక్ ఎమోషనల్లో ఉన్నప్పుడు నిన్ను రీఎంట్రీ చేపిస్తాను. నేనే నిన్ను రప్పిస్తాను. నువ్వు చెప్తే అస్సలు వినదు. హలో మామయ్య, నీ కోడలి స్టామినా నీకు తెలీదు.
నువ్వు లగేజ్తో వచ్చి మన ఇంటి వీధి చివరిలో ఉండు చాలు. నేను ఒక కాల్ చేస్తాను. వాయిస్ విని నువ్వు వస్తే దిష్టి తీసి ఆహ్వానిస్తుంది మా అత్తయ్య. ఎలా? చెప్పను, చేసి చూపిస్తాను. గెట్ రెడీ. పూజ అయ్యి ఇంటికెళ్ళాక నీకే తెలుస్తుంది. పద పద. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. దుర్గా, పూజ ముగిసింది కదా, హారతి తీసుకో. శివతాండవం చెయ్యాలిగా. హారతి తీసుకోండమ్మా. మావయ్య, మీరు తన్మయత్వంతో ఇక్కడే ఉండిపోయారు. ఆవిడ కంట పడితే మామూలుగా ఉండదు. నేనిప్పుడు బైరాగ్ గెటప్లో లేను కదా, స్వామి గెటప్లో ఉంటేనే ప్రాబ్లం. ఇప్పుడేం పర్లేదు. నువ్వు నేను ఒకే చోట ఉంటే తప్ప నేనొక్కడిని మా ఆవిడ డాన్స్ చూస్తే ప్రాబ్లం ఉండదు. సదాశివం వదామ్యహం సదాశివం వదామ్యహం ఓం ప్రసూన ధూళి ధూరణి విధూసరాద్రి పీఠం కపాలి సంపదే శిరోజటానమస్తు కరాల బాల పట్టికా తగద్ద గద్ద గజ్వల ధనంజయాహుదీకృత ప్రచండ పంచసాయకే కరాదర చిత్ర కల్పనిక శిల్పిని. నానమ్మ, అత్తయ్య ఇంత బాగా డాన్స్ చేస్తుందని తెలియదు నాకు. డాన్స్ కాదే, శివతాండవం. నిజంగా ఇవాళ అత్త డాన్స్ కి నేను ఫిదా అయిపోయాను. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం వచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం ధకచ్చిదం తమంతకచ్చిదం భజే అకర్వ సర్వ మంగళ కళాకంబవంచ రసప్రభమాధుర విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం కమంతకాంతకం భజే. భగవంతుడా, నేననుకున్నట్టు అద్భుతం జరగాలి. నేననుకున్నట్టుగానే తులసి నా గుప్పెట్లో ఉండాలి. గెటౌట్ అంటే అది గెటౌట్ అయిపోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఈ గెటప్తో నేను చచ్చిపోతున్నానమ్మా. పాపం సినిమా వాళ్ళకి ఎంత కష్టమో. ఊరికే మనం వాళ్ళని ఏసీ కార్లు ఏసీ గదులని చెప్పి ఏడిచ్చేస్తాం గాని ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడతారో అని. ఆ సంగతి అంతా తర్వాత మామయ్య. నాకు మీరు అర్థం కావడం లేదు మామయ్య. ఎవర్రా?
మేమా? అవును, నువ్వు, మీ చెల్లెలు, ఆవిడ గారి భర్త. ఏంటి తులసి ఏదేదో మాట్లాడుతున్నావు? పదింటికి వెళ్దాం. ఇంటి భోజనం తిని చాలా రోజులైంది, ఆకలి దంచేస్తోంది. పద. తులసి, ఆర్ యు ఓకే? తులసి, ఏమైందిరా? ఇప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నావు, సడన్ గా సైలెంట్ అయిపోయావేంట్రా? దుర్గమేనాందా? చెప్పు. లేకపోతే ఆ వెంకటలక్ష్మి మంగళమ్మ నిన్ను... వాళ్ళు నన్నెందుకంటారు మామయ్య? ఒకవేళ అన్నా నేను సీరియస్గా తీసుకోను. మరెందుకురా బాధపడుతున్నావు? నో తులసి, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా. అసలేమైందో చెప్పొచ్చు కదా. మా అమ్మ పేరేంటి మామయ్య? నువ్వు విన్నది నిజమే మామయ్య. మా అమ్మ పేరు కృష్ణప్రియ, మా నాన్న పేరు సాంబయ్య, మా మేనమామ పేరు కృష్ణప్రసాద్. అంతే కదా మామయ్య? ఏంటి, అసలు నిజం తెలిసిపోయిందా? ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారో? చెప్పు మామయ్య, నేనన్నది కరెక్టేనా? వాళ్ళ పేర్లు కరెక్ట్గానే చెప్పానా? ఏమైందిరా? ఇదంతా ఎవరు చెప్పారు నీకు? చెప్పేవాళ్లే అయితే ఎప్పుడో చెప్పేవాళ్లే కదా. 20 ఏళ్ల నుంచి అందరూ నా ముందు పోటీలు పడి నటిస్తూనే ఉన్నారు. అమ్మ తులసి, అలా అనకరా. అయినా నీ ముందు మేం నటించడం ఏంట్రా? మరి కాదా మామయ్య? నాలాగా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఏ కూతురికి రాకూడదు మామయ్య. నీ తల్లిదండ్రుల్ని నువ్వే వెతికి తెచ్చుకున్నావా? ఏంట్రా నువ్వనేది? ఈ తల్లిదండ్రులెవరో వెతుక్కోవడం ఏంటి, తెచ్చుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఏంటి? ఏంటి మామయ్య, నమ్మకం లేదా? మామయ్య, ఆ, బాధపడకు మామయ్య, నీకు తెలియాలని చెప్పాను అంతే. పద వెళ్దాం. తులసి, అసలేం జరిగిందో చెప్పరా. చెప్పాను కదా మామయ్య, ఇక పదండి వెళ్దాం. ఆకలేస్తుందన్నావు, ఇంటికి వెళ్ళి తినాలి అన్నావు కదా. అమ్మ తులసి, చెప్పరా. వచ్చే ముందు గుళ్ళో అర్చన చేయించింది కూడా ఇదే పేరు మీద. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా, దాన్ని చూడకుండా బతకలేం. నీ కాళ్ళు కడిగి నీకు అసలు కన్యాదానం చేయాల్సిన వాళ్ళు మీ అత్తయ్య మామయ్యలు ఇప్పుడు మన నివాసానికి వచ్చారు. అది మామయ్య జరిగింది. ఈ విషయం అడిగితే నీకు తెలిసిన విషయం ఎవరితో చెప్పకు. ఏదో తోచినట్టు చెప్పు. సరేనమ్మా, పద. అసలు ఆ కిరాయి మనుషుల్ని ఎవరు తెచ్చారో? ప్రియా చూసి మౌనంగా ఎలా ఉండగలిగింది? అసలు దీని వెనక ఎవరున్నారో కనుక్కోవాలి. రా మామయ్య. ఆ, దుర్గమ్మత్త, నీ మూర్ఖత్వాన్ని తగ్గించడానికే నీ చేతి ఇవన్నీ చేయిస్తున్నానే తప్ప నీ మీద కోపంతో కాదు. నన్ను క్షమించు భగవంతుడా. అమ్మలాంటి దుర్గమ్మను ఇబ్బంది పెడుతున్నాను.
హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి దుర్గమ్మత్త సడన్ గా భక్తి మార్గంలోకి వచ్చేసావు? కొంపదీసి శివుడిగాని ప్రత్యక్షమయ్యాడా ఏంటి? బాలా, కొంపతీసి కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే ఎస్ఎంఎస్ స్వామి రూపంలో కనిపించారు. ఎస్ఎంఎస్ స్వామి, వాట్సాప్ స్వామి ఏంటి దుర్గమ్మత్త? హ, ఎవరో నిన్ను బోల్తా కొట్టించడానికే ఇదంతా. అదుపు అదుపు, మాట పొదుపు. ఆ పరమశివుడే కనిపించి నేను అనుకున్నది జరుగుతుందని అభయమిచ్చారు. నేను నమ్మను, చచ్చినా నమ్మను. ఎంత పుణ్యం చేసుకుంటే శివుడు కనిపిస్తాడు? నువ్వే పుణ్యం చేసుకున్నావని నన్ను కాల్చుకొని తినడం తప్ప. నిన్న టీవీలో చూపించారు, అఘోరాలు కూడా జనాలని కాల్చుకు తింటున్నారంట కదా. మరి వాళ్ళకి శివుడు కనిపించలేదా? అదే రూపంలో మా దుర్గమ్మత్తకి కనిపించాడు. నోరు ముయ్యవే, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియచావదు. ఇంతకాలానికి అది మాట్లాడక కరెక్ట్ గా మాట్లాడితే దాని నోరు మోయిస్తావేంటి 47? హర హర మహాదేవ శంభో శంకర. దుర్గమ్మత్త, నిజంగానే దేవుడు కనిపించి నువ్వు అనుకున్నవన్నీ జరిపిస్తాను అన్నాడా? ఆ స్వామిలో కనిపించిన తేజస్సు సాక్షాత్తు శివదర్శనం అయినట్టుంది. అబే, నేనివన్నీ నమ్మను. నిన్నెవరో దారుణంగా అపచారం అపచారం. హ, చూడు, నీకిష్టం లేకపోతే నోరు మూసుకో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు అత్తయ్యతో మాట్లాడకు. సరేనమ్మా, మాట్లాడను గాని నీకు శివుడు కనిపించాడు అని క్లారిటీ నాకు రావాలి కదా. నీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మా అత్తయ్యకి లేదు. పదత్తయ్య. హా, అయితే ఆ ఎస్ఎంఎస్ స్వామి నిజంగానే బోగస్ స్వామి అన్నమాట. బాలా, పదే పదే అలా మాట్లాడకు, తప్పు. ఇంకోసారి అన్నావనుకో నీ నాలుక చీరేస్తా. హర హర మహాదేవ. అయితే ఇప్పుడు మామయ్య క్యాంపుకు వెళ్ళి నెలపైన అవుతుంది కదా దుర్గమ్మత్త. ఇప్పుడు రమ్మని మీ స్వామిని కోరుకో, వస్తాడేమో చూద్దాం. ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరినా స్వామి ఏం వద్దనడు. చూసావా అత్తయ్య, మావయ్య రావడు దీనికి గొంతమ్మ కోరికంట. అయితే దీనికి మావయ్య రావడం ఇష్టం లేదా ఏంటి? లేదత్తయ్యా, నీ మీదొట్టు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నీ మీదొట్టు. ఆహా, మరి నువ్వు కాక చెప్పవే, చెప్పు దుర్గమ్మకి మావిని రమ్మని చెప్పి కోరుకోమని చెప్పు. ఎవరూ చెప్పక్కర్లేదు.